ఏంటమ్మా నందిని కాల్ చేసావు? నేను చంపేశాను. ఎవరిని? మరి ఇద్దరిని చంపేశాను. అవునా? పైన పైన చూపిస్తాను పదండి. చూపిస్తాను పదండి. వద్దులండి. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఎప్పుడు పాత కదేనా? ప్రతిసారి ఇలాగేనా? ఇక్కడ రిలాక్స్, కూల్ కూల్. తన రూమ్లో ఉంది. అక్కడ ఉంది. సరే చూపిస్తానండి. ఏంటమ్మా నీ గోల? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఓకే అవును నందిని, ఇంతకీ మీ డాడీ ఎక్కడా? అది తను ఎటెళ్ళారో తెలీదు. ఓకే, నాకంత అర్థమైంది. కమ్, రిలాక్స్. ఓకే, కమ్. నో ఇష్యూస్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే సార్, అసలు ఏం జరిగింది సార్? రాజేష్, ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడితే ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? అది ఒక పని చెయ్యి, నీకు నాకు ఎందుకు ఇబ్బంది, అమ్మాయిని రీహాబ్ సెంటర్లో జాయిన్ చెయ్యి. ఓకే? అలాగే సార్. ఇప్పుడు నాకు వెళ్ళే టైం అయింది. మనం ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తాం. ఐ విల్ గైడ్ యూ. ఓకే? ఓకే. నాన్న, వాళ్ళ నేను చంపేశాను నాన్న. నందిని, ఊరుకో. కూల్ కూల్, అంతా నాకు తెలుసు. సరేనా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, రీసెంట్గా వచ్చిన మిస్సింగ్ కేసు ఫైల్ సార్. ఈ మిస్సింగ్ కేస్ ఫైల్ రాహుల్దే కదా? అవును సార్, మోడల్ రాహుల్దే. హలో. మార్నింగ్ సార్. మార్నింగ్. మీ అమ్మాయి రీహాబ్ సెంటర్లోనే ఉంది కదూ? ఉన్నారా లేదా? ఉన్నారు సార్, తను అక్కడే ఉంది. ఓకే, టేక్ కేర్. ఎస్, జనాభా లెక్కల కోసం వచ్చామండి. ఈ టైంలోనా? నందిని, దా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా ఆవిడ మొత్తం ముగ్గురం ఉంటాం. ఇద్దరే ఉన్నారు కదా సార్? సార్, మీకు కనిపించట్లేదా? నేను మా ఆవిడ మొత్తం ముగ్గురం ఉన్నాం. ఇద్దరే కనిపిస్తున్నారు కదా సార్, మొత్తం ముగ్గురం ఉన్నాం. అయ్యో సార్, మీరు మీ భార్య ఇద్దరే కదా? ముగ్గురం ఉన్నాం. ముగ్గురం. కానీ ఆధార్ కార్డు ఉంటేనే లెక్కకు వస్తుంది ఓహో సార్. సార్, మా పాప పేరు పద్మలత. మీ జనాభా లెక్కలో రాసుకోండి. మా అమ్మ పేరు అది.
ఏయ్ నందిని మెంటలా నీకు? ఏం కావాలి నీకు? అబ్బా ఏమైందండి? పైకి కిందికి రావడం ఎందుకు ఊరికే? ఏం కాదులేండి. ఏం కాదేంటి? నీకేదైనా అవసరం అంటే నాకు చెప్పు, నేను చేస్తాను కదా. నాకేమీ అవసరం లేదు. ఆగు. నో. ఇప్పుడు ఎత్తుకునే ఓపిక నాకు కూడా లేదు కానీ పద జాగ్రత్తగా. ఆ. నీకు డాక్టర్ ఏం చెప్పాడు? అసలు రెస్ట్ తీసుకోమన్నాడు కదా. అబ్బా అటు ఇటు తిరగొద్దన్నాడు. నువ్వేమో అన్ని పనులు చేస్తానంటావు. కూర్చో. ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలరా. కాలు పెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అయ్యో, కాలు ఇలా పెట్టుకొని నో, అరే ఏం వద్దు. కాదు నువ్వు ఉండు. అరే. ఆగు. రిలాక్స్గా ఉందా? తిన్నావా? తిన్నా. ఫ్రూట్స్ తినలేదు కదా? అన్నీ తిన్నా. ఉఫ్. ఏమైంది? ఏం లేదులే, నువ్వు పడుకో. హలో సార్ ఆఫీస్కి ఎప్పుడు వస్తారు సార్? మీకోసం వెయిటింగ్ సార్. బా వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యా, నేను రావట్లేదు ఆఫీస్కి. బా ఇదే విని విని అలసిపోయాను సార్. రండి సార్ ఆఫీస్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ సబ్మిట్ చేయాలి. ఏదైనా అవసరం ఉంటే నేను ఆన్లైన్లో చేస్తాను. ఇక్కడ నుంచి చేస్తానయ్యా. ఏంటి సార్ మీ ఆఫీస్ పనుల గురించి మిమ్మల్ని బ్రతిమాలుకోవాల్సి వస్తుంది? సంతకాలు కూడా ఆన్లైన్లో పెట్టేస్తారా ఏంటి? సర్లే అయితే వస్తానులే. ఈడొకడు. ఆఫీస్ నుంచి కాల్స్ వస్తే ఇలా నెగ్లెక్ట్ చేస్తారేంటి? ఆఫీస్కి వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. నా డెలివరీకి ఇంకా 10 days టైం ఉంది. నాకదే బాధ. ఇంకా 10 days ఉంది. నిన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళడం అంటే నాకు టెన్షన్. అసలే ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతావా అని వెయిట్ చేస్తావు అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళమంటావేంటి? నాకు నేను చూసుకుంటాను. అది కాకుండా రేపు నాన్నగారు వస్తున్నారు కదా. అది కాదు నందు. అదంతా కాదు. ఆఫీస్కి వెళ్ళు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం కాదు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోవచ్చు. వదిలే. వర్క్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? ప్లీజ్ గో అండ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. తప్పదా? ఎస్ ఐ కెన్. నీకోసం. ఓకే సరే. టేక్ కేర్. యా. అటు బట్టలు మార్చుకుంటా. ఇలాగే ఆఫీస్కి వెళ్తే తన్ని పంపిస్తారు. ఏంటి బట్టలు? పనమ్మాయి రాలేదు కదా. హలో వరాద్, ప్లీజ్ పికప్ ది కాల్. పికప్ ది కాల్ ప్లీజ్. పికప్ ది కాల్. ఫోన్ లిఫ్ట్ చేయి. ప్లీజ్. సార్ ఇక్కడ ఎక్కడ? ఇక్కడ సంతకం పెట్టండి. అమ్మయ్యా, ఓకే నెక్స్ట్. అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఇంత చిన్న తొక్కలో సంతకం కోసం 30 కిలోమీటర్ దూరం నుంచి పిలిపించావా? అది ఈ టైంలో.
సార్ సిగ్నేచర్ ఏదైనా సిగ్నేచరే కదా సార్. దీనివల్ల మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ వారం రోజుల నుంచి ఆగిపోయింది సార్. చూసారా ఈరోజు పని ఎంత సింపుల్గా అయిపోయిందో. నువ్వు అసలు మనిషివేనా? ప్రపంచం మునిగిపోతున్నా కూడా ఈ అన్న అవుతుంటావేంట్రా? అసలు ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, మామూలు వ్యక్తి ఎలా ఉంటాడో తేడా తెలుసా నీకు? నాకు తెలియదు సార్. ఇంకేం తెలుసురా నీకు? కనెక్ట్ ద బ్లూటూత్ కనెక్ట్. హలో, తప్పదు ఇంకా హాస్పిటల్కి బయలుదేరాలి. నేను ఎంతో మందిని చంపేశాను. నా దగ్గర 4 వెపన్స్ ఉన్నాయి. నీ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి? 6 బాంబ్స్. ఓకే, మనం ఒక పని చేద్దాం. అక్కడొకడు ఉన్నాడు, వాణ్ణి కూడా మనం చంపేద్దాం. ఓకేనా? ఆ తర్వాత నువ్వు మెల్లగా ఇద్దరం ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాము. నువ్వు వెళ్ళు, నేను ముందుకెళ్ళి ఎఫెక్ట్ వేస్తాను, నువ్వు వెనకాల నుంచి వచ్చేసాయి. అటాక్ చేద్దాము. ఓకేనా? నువ్వు 3, నేను 2 ఇస్తా. నందిని కమ్. ఇప్పుడే చంపేశాను. నా ఇప్పుడే చంపేశాము. చంపేశా. ఏయ్ స్టాప్ స్టాప్ ఆగండి. ఈ అమ్మాయిని ఇంట్రాగేట్ చేయాలి. ఒక హత్య కేసులో అనుమానితురాలు. మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఏంటి? ప్లీజ్ మూవ్ అవుట్. ప్లీజ్ గో సార్. ప్లీజ్. ఓకే, రాజేష్, ఆ స్వామీజీ, ట్రావెలర్, వీళ్ళంతా వచ్చి నాకే చెప్పారంటే ఏమైండొచ్చు. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. నాకంతా తెలుసు. ఇంకెంతమందిని పిచ్చోళ్ళు చేద్దామనుకుంటున్నావు? అసలు నువ్వు పిచ్చిదానిలాగా ఎందుకు నటిస్తున్నావు? ఏ సాక్ష్యం లేకుండా చేసేయి, లేదంటే మనకే ప్రాబ్లం. ప్లీజ్ హెల్ప్ మీ.
ఏ సాక్ష్యం లేకుండా వాళ్ళని చంపడానికి నేను ఆడుతున్న నాటకం. చివరికి మీ పోలీసులని మిస్గైడ్ చేయడానికి 3 సార్లు అబద్ధం ఆడి ఒక్కసారి నిజం చెప్పినా కూడా అబద్ధమనే అనుకుంటారు. అదే నాన్నా పులి ఆట. ఏ సాక్ష్యం లేకుండా ప్లాన్ చేసి చంపేశా. నీ ఆవేదనలో ఒక న్యాయం ఉంది. ఇకపై నటించాల్సిన అవసరం లేదు.